ఎక్కడుండే బతుకమ్మ? ఇక్కడ గుర్తుపెట్టుకోండి అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు పరిపాలించినటువంటి టీడీపీ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణలో బతుకమ్మ అనేదాన్ని ఏ రోజు గౌరవించలేదు. మీ అందరికీ ఇది నిజం అనడానికి కూడా నేను ఉదాహరణ చెప్తా. మన పండుగని, మన విశ్వాసాల్ని, మన నమ్మకాల్ని, మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని ఎవరు గౌరవించలే. బతుకమ్మని ఎవరైనా పట్టించుకున్నారా? ఏ మంత్రి అయినా పట్టించుకున్నారా? స్త్రీ మంత్రి, మహిళా మంత్రులు లేకుండా మనకు ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరైనా గుర్తించిందా? ఈ అక్క గుర్తించి ఈ భూమి మీద ఎంత పరిమళభరితంగా బతుకమ్మను ఆడించిందో, జాగృతి వారియర్స్ అక్కడ పెట్టి అన్నదమ్ములను, అక్క చెల్లెలను, స్వభావం కలిసిన వాళ్ళందరినీ అక్కడ కూడగట్టి వాసన రాని అల్లిపూలను కూడా పెట్టి ఆడించింది అక్క బతుకమ్మ అని రాసినప్పుడు పత్తి పూలు వాడతారా, కంది పూలు వాడతారా అని అడిగిరు నన్ను అక్క అమెరికా పంపించినప్పుడు అమెరికాలో లిల్లీ పూలు కూడా వాడిర్రా అన్నాయన. తెలుసుకోండి, కవితక్క ఏం తీర్మానం చేసింది అంటే పువ్వు అయి పుడితే బతుకమ్మ పూజకు అర్హత కలిగినట్టే అని చెప్పింది.